హలో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆర్ కారణమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసింది కేటీఆర్ కాదని ప్రశ్నించారు. ఇక హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని అన్నారు. వాడికి మత్తు పదార్థాలు అలవాటు చేశారని ఫైర్ అయ్యారు. హరీష్ రావు మనసున్న మనిషిగా స్పందించారని, కేటీఆర్ ఎందుకు స్పందించలేదని మంత్రి నిలదీశారు. ఇక మనుషుల మధ్య అనుసంధానమైన సంబంధ విలువలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. కొంతమంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడానికి కారణం కేటీఆర్ అని కీలక ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి కొందరు హీరోయిన్లు బయటకు వెళ్ళిపోవడానికి కూడా కారణం కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ విమర్శించారు. దసరా పండుగ ముందు ఆడబిడ్డ ఏడుపు మంచిది కాదని అన్నారు. ప్రతిదానికి ట్విట్టర్లో స్పందించే కేటీఆర్ తనపై వచ్చిన ట్రోలింగ్పై ఎందుకు స్పందించలేదని సూటిగా అడిగారు. ఇక ఈ క్రమంలో కేటీఆర్ కంటే హరీష్ రావు బెటర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. మార్ఫింగ్ చేయాలని తాను అనుకుంటే ఆయన పెళ్లం ఫోటోనో చెల్లి ఫోటోనో పెట్టి చేయలేమా అంటూ మండిపడ్డారు. కానీ తమకు సంస్కారం ఉందని సురేఖ స్పష్టం చేశారు. నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? ఎవరి మీద వచ్చినప్పుడు ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటది, అకౌంట్ పేరు, కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? ఒక భార్యను చేసుకోలేదా? బిడ్డను కనలేదా? నువ్వు మనిషివి కాదా? పశువు? ఎందుకు రియాక్ట్ అవుతలేవు? మీ భారతదేశ ఒక వర్కింగ్
రెడ్డిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలనాల ఆరోపణలు చేశారు. నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆర్ కారణమని కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసింది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఇక హీరోయిన్లు జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని అన్నారు. వారికి మత్తు పదార్థాలు అలవాటు చేశారని ఫైర్ అయ్యారు. హరీష్ రావు మనసున్న మనిషి కాబట్టి స్పందించారని, కేటీఆర్ ఎందుకు స్పందించలేదని మంత్రి నిలదీశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, కేటీఆర్ మీద మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడాలి అసలు? మహిళలపైన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రభుత్వం కూడా ఆరోపణ చేస్తూ ఉన్నది. మనం గత కొన్ని అంశాలను చూస్తాయి. గతంలో కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇటు ఎమ్మెల్సీ సందర్భంగా ఇటు గవర్నర్ పైన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి తమిళిసై పైన కూడా ఒక సభలో పాడి కౌశిక్ రెడ్డి ఏ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారో పాటిస్తూ ఉన్నారని చెప్పేసి తమిళిసై పైన కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఆ తర్వాత కూడా ఇటు మంత్రి సీతక్కతో కూడా నాలెడ్జ్ లేదని చెప్పేసి అసెంబ్లీ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు పాడి కౌశిక్ రెడ్డిని చూసాం. తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఇటు కేటీఆర్ కూడా ఇటు బస్సులో ఉచిత ప్రయాణం సంబంధించి మహిళల ఉచిత ప్రయాణం సంబంధించినటువంటి అంశంలో కూడా కేటీఆర్ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. రికార్డింగ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు అనేటువంటి వివిధ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇవ్వడం, మహిళా కమిషన్ ఎదుట విచారణకు కూడా హాజరైనటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆ సందర్భంలో జరిగినటువంటి మహిళలు కేటీఆర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అడ్డుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే ఇలాంటి సందర్భంలోనే మరోసారి కూడా ఇటు సీతక్క ఫోటోను మార్ఫింగ్ చేసినటువంటి సంఘటన కావచ్చు, లేకపోతే ఇటు కొండా సురేఖ పైన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే అంటే కీలకమైనటువంటి ట్రోలింగ్ అయితే మాత్రం అది కొండా సురేఖ కన్నింటి పర్యంతమయ్యారు. ఇటు గాంధీభవన్ వేదికగా జరిగినటువంటి ఒక మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు కొండా సురేఖకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఇటీవలి కాలంలో చెక్కుల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించినటువంటి చెక్కులను పంపిణీ చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ రఘునందన్ రావు కూడా అక్కడికి రావడమే కాకుండా ఇటు చేనేత కార్మికులకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ఒక మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. చేనేతలకు సంబంధించినటువంటి ఒక నూలు దండను ఇటు గౌరవ సూచకంగా ఇటు మంత్రికి ఇటు దండ వేయడం జరిగింది. ఈ యొక్క నేపథ్యాన్ని ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎవరైతే సోషల్ మీడియా విభాగం ఉన్నదో సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు తనపై ట్రోలింగ్ చేశారని చెప్పి ఇటు కొండా సురేఖ కన్నింటి పర్యతమయ్యారు. దాంతోపాటుగా ఇటు అనేక సంఘాలు కూడా, మహిళా సంఘాలు కానీ, లేకపోతే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఉమెన్ విభాగం కానీ, అదేవిధంగా మంత్రి సీతక్క కానీ, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా ఇతర కాంగ్రెస్ నేతలు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ తదితరులందరూ కూడా స్పందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా పద్మశాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. అంటే మహిళలపైన తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఈ నేతలకు బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా మహిళా కాంగ్రెస్ నేతలు అయితే ఇటు ఏకంగా ఇటు తెలంగాణ భవన్ దగ్గరికి వెళ్ళి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరొక వైపు నిన్న ఇటు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించేందుకు కేటీఆర్ వెళ్తున్నటువంటి సందర్భంలో ఇటు యూత్ కాంగ్రెస్ నేతలు కూడా కేటీఆర్ను అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇలాంటి వ్యాఖ్యలు తరచూ మహిళలపైన చేయడంతో మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా, రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే ఒక భయపడే విధంగా ఈ యొక్క ప్రవర్తన ఉందని చెప్పేసి ఇలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోకపోగా పైగా దీనిపైన రెస్పాండ్ కాకపోవడంతో ఇవాళ కొండా సురేఖ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఇటు ఈ రాష్ట్రంలో ఇటు మత్తు పదార్థాలను ఇటు హీరోయిన్లకు సంబంధించినటువంటి అంశంలో కానీ, లేకపోతే హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేయడమే కానీ, లేకపోతే వాళ్ళ విడాకులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ కేటీఆర్కు సంబంధం ఉందని చెప్పి ఆనాడు ఉన్నటువంటి మంత్రి కన్సర్నల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని చెప్పి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ యొక్క సినీ హీరోయిన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని అత్యంత గోప్యతగా ఉంచాల్సినటువంటి సమాచారాన్ని సేకరించి వాళ్ళను ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి అని చెప్పి ఇవాళ సినీ పరిశ్రమలో కొందరు విడాకులకు నాగ చైతన్య లాంటి వాళ్ళ విడాకులకు కూడా కారణమయ్యారని చెప్పి కూడా
తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే రాష్ట్రంలో ఇలాంటి వ్యాఖ్యలు ఏ పార్టీ అయినా కానీ లేకపోతే ఏ నాయకుడైనా కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని చెప్పి ఇట్లాంటి వాటిని ప్రోత్సహించకూడదని చెప్పి వీటిని అరికట్టాల్సింది పోయి ఇలాంటి నాయకులు స్పందిస్తే కూడా వాళ్ళ డీపీ పెట్టుకొని వాళ్ళ డీపీలో ఉన్న ఎవరైతే పెద్ద నాయకుల ఫోటోలు పెట్టుకొని ఈ యొక్క ప్రచారం చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి అంటే రాజకీయంగా విమర్శలు చేయాలి కానీ ఇలాంటి మహిళలను వ్యక్తిగతంగా విమర్శలు చేయడము లేకపోతే దూషించడం లాంటివి కానీ చేస్తే అది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఇప్పటికే పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీని మీద మహిళా కమిషన్ కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే రాష్ట్రంలో ఈ ఘటన మాత్రం కొండా సురేఖ పైన జరిగినటువంటి ఈ ఘటన ఈ ట్రోలింగ్ సంబంధించినటువంటి అంశం కానీ మొన్న అసెంబ్లీలో ఇటు సీతక్క ఫోటో మార్పింగ్ సంఘటనకు సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ కేటీఆర్ మహిళలను అసభ్యంగా మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యల పట్ల ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నామని చెప్పి ఈ రికార్డుల నుంచి కొన్ని తొలగించాలని చెప్పేసి కోరినా కానీ తరచూ ఇలాంటి సంఘటనలు జరగడం అయితే ఇవి బాధాకరమని చెప్పేసి ఇలాంటివైన చర్యలు తీసుకోవాలని చెప్పి చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి ఇటు పోలీసు వ్యవస్థ కూడా స్పందించాలని చెప్పేసి కూడా పలువురు అయితే కోరుతూ ఉన్నారు. వరుణ్ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.